బీఆర్ఎస్ నేత హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఓ రొటీన్గా అంటే ఎంత సీరియస్గా తీసుకోవాలి? కింద 2.5 లక్షల ఎకరాల పంట ఉన్నది. ఆంధ్రప్రదేశ్ది కలుపుకుంటే 3.5 లక్షల ఎకరాల పంట. కొన్ని లక్షల మంది రైతుల జీవితాలు ఎంత సీరియస్గా ప్రభుత్వం తీసుకోవాలి? అంటే మీకు పట్టింపు లేదు, అసలు ఏమాత్రం కూడా పట్టింపు లేదు. జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు. ముగ్గురు ఈ గండిబడ్డ కాలువ పక్క నుంచే పోతారు. రోజు ఖమ్మం పోవాలంటే ఆ రోడ్డు ఈ గండికి 100 మీటర్ల దూరంలోనే పోతుంది. దాన్ని పక్కకెళ్ళే పోతున్నారు. మరి 23 రోజుల్లో కనీసం వీళ్ళు ఒక 10 సార్లు పోయొచ్చు ఉంటారు ఖమ్మం. ఆగి ఆ గండి ఎందుకు పూడుస్తలేరు, ఎప్పుడు పూడుస్తారని ఒక రివ్యూ చేసేంత తీరిక కానీ కన్సర్న్ కానీ మీకు లేదా అని అడుగుతా ఉన్న ఖమ్మం జిల్లా మంత్రులకు. ఇక మాట్లాడమంటే ఓ దునియా మాట్లాడుతుంది ఈ ముఖ్యమంత్రి గారు, మంత్రులు. మేము ఆకాశాన్ని దించుతాం, సూర్యుడిని వంచుతాం, మేము ఇటున్న సూర్యుడు అటు పొడిచినా, అటున్న సూర్యుడు ఇటు పొడిచినా చేసి తీరుతాం. డైలాగులు కొట్టమంటే వీరే డైలాగులు కొడతారు. 22 రోజుల్లో ఒక గండి పూడ్చడం చేత కాదా నీకు? ఇక మాటలు మాట్లాడమంటే ఆకాశాన్ని వంచుతాం, సూర్యుడిని దించుతామని మాట్లాడతారు. ఇక గండి పూడ్చడం 22 రోజులుగా ఒక గండి పూడ్చడం చేత కాలేదు అంటే ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం కాకపోతే, ఇది మీ నిర్వాకం కాకపోతే ఇంకేంటి అని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నా. 9 మంది ఎమ్మెల్యేలను ఖమ్మం జిల్లాలో గెలిపిస్తే పంటలు ఎండబెట్టడమే మీరు ఆ రైతులకు ఇచ్చే బహుమానమా అని అడుగుతా ఉన్నా. 9 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే హెలికాప్టర్ కూడా పంపకుండా 9 మంది ప్రాణాలను బలిగొట్టినటువంటి పరిస్థితి మీది. 3 మంత్రులు ఉన్న జిల్లాలో 3 లక్షల ఎకరాల పంటను ఎండబెడుతున్నటువంటి పరిస్థితి. ఇదా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటిది? ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రభుత్వానికి కూల్చివేతలు తెలుసు తప్ప పూడ్చివేతలు రావు. కూల్చివేతలు తప్ప పూడ్చివేతలు వచ్చినట్టు లేదు ఈ ప్రభుత్వానికి. హైడ్రా పేరు మీద పెద్ద డ్రామా నడుపుతున్నారు. ఇక్కడ కూల్చివేతల పేరు మీద పేదవాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు. అరే లక్షల మంది రైతులు అక్కడ నీళ్ళు ఎప్పుడు వస్తాయని కళ్ళల్లో వత్తులేసుకొని సాగర్ నీళ్ళ కోసం ఎదురు చూస్తుంటే గా రైతులకు నీళ్లు ఇవ్వడం చేత కాదా? మీ ప్రాధాన్యత ఏంది అని అడుగుతున్నా. పేదల ఇల్లు కూలగొట్టడం మీ ప్రాధాన్యతనా? లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతుంటే ఆ మరమ్మత్తు చేసి రైతులకు సాగు నీరు అందించడం మీ ప్రాధాన్యతనా అని నేను అడుగుతా ఉన్నా. జిల్లా మంత్రులు పొంగిలేటి గారు, తుమ్మల గారు, బట్టి గారు పొద్దులేస్తే కేసీఆర్ గారిని తిట్టుడు, బీఆర్ఎస్ని తిట్టుడు. ఇందులో మీరు పోటీ పడుతున్నారు. గా రైతులకు నీళ్ళు ఇవ్వడం కోసం పోటీ పడలేరా? రైతులకు నీళ్ళు ఇవ్వడం కోసం తన్లాడలేరా? జిల్లాలో ఆర్థిక శాఖ మా దగ్గరనే, వ్యవసాయ శాఖ మా దగ్గరనే, రెవెన్యూ శాఖ మా దగ్గరనే. ప్రభుత్వమే ఖమ్మంకి వెళ్ళి నడుస్తుందంటారు కదా. మరి ప్రభుత్వమే ఖమ్మంలో ఉంటే జానెడు గండి బూడ్చలేకపోతున్నారా 22 రోజుల్లో అని అడుగుతా ఉన్నా. 22 రోజులుగా నిద్రపోతున్నారా అని నేను అడుగుతా ఉన్నా. మీ నిర్లక్ష్యం చూసి, మీ నిర్వాకం చూసి, ఆ ఎండిపోతున్న పంటలను చూసి జిల్లా రైతులు 9 మందిని గెలిపించి ఏం లాభమని వాపోతా ఉన్నారు. 3 మంత్రులుండి 3 లక్షల ఎకరాలు ఎండబెడుతుంటే ఈ 3 మంత్రులుండి ఏం లాభమని ఆ రైతులు వాపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు రైతుల పట్ల కనీసం దయా జాలి మీకేమైనా ఉన్నదా అని అడుగుతున్నా. ఒక మంత్రి గారు అమెరికాలో ఉన్నాడు, ఇంకొక మంత్రి గారు బీఆర్ఎస్ పార్టీని తిట్టే పనిలో బిజీగా ఉన్నాడు, ఇంకొక మంత్రి గారు వ్యవసాయ మంత్రిగా ఉన్న వరదల్లో కొట్టుకుపోయిన పొలాలకు ఇప్పటికీ నయా పైసా సాయం కూడా చేయలేకపోయారు. రైతు బంధు ఇవ్వరు, రైతు భరోసా ఇవ్వరు, రైతులకు పూర్తి రుణమాఫీ చెయ్యరు, మొన్న వర్షాలకు నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వరు, కనీసం మిగిలిన పంటలకు సాగునీరన్న ఇవ్వండి అని కన్నీళ్లు పెట్టుకుంటుంటే కనీసం సాగునీళ్లు కూడా ఇవ్వని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకెందుకు మీరు అధికారంలో ఉండి? ఏమి హెలికాప్టర్లు తిరిగేతందుకా? కాన్వాయిలు పెట్టుకొని, పైలట్లు, ఎస్కాట్లు పెట్టుకొని తిరగడం కోసమా? రైతులు కన్నీళ్లు పెట్టకుండా చూడాలనే కనీస సోయి ఉండాలి కదా. బట్టి గారు ఎప్పుడు మాట్లాడినా మాది రైతు ప్రభుత్వం అని చెప్పి ఊదరగొడుతుండే. ఇదేనా రైతు ప్రభుత్వం వ్యవహారం? ఇదేనా రైతులను మీరు సాయం చేసే తీరు? రైతుల కన్నీళ్లు దుడిచే తీరు? మీరు కన్నీళ్లు దుడ్చడం కాదు, కన్నీళ్లు పెట్టిస్తున్నారు మీరు. వరదల్లో ఖమ్మం జిల్లాలో, సూర్యాపేటలో, అదేవిధంగా మహబూబాద్ జిల్లాలో దాదాపు 1,00,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది.
వరదల్లో ప్రకృతి వైపరీత్యంలో 1,00,000 ఎకరాల్లో నష్టం జరిగితే వాళ్ళ కన్నీళ్లు తుడిచి ధైర్యం ఇచ్చి ఎకరాకు 25,000 సాయం చేయండి మహాప్రభు అంటే అది చేసింది లేదు. కొత్తగా మీ నిర్వాకం వల్ల మరో 2 లక్షల మంది రైతులకు పంటలు ఎండబెట్టి ఇవాళ వాళ్ళ కన్నీళ్లు తెప్పిస్తున్నారు. ఇదా ప్రభుత్వం వ్యవహరించే తీరు? ఇదా మీ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత? నేను అడగదలుచుకున్నా. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. గతంలో నేటి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన మాటనే నేను చెప్తున్నా. వరదల్లో నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 రూపాయలు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పటికి 23 రోజులైనా ఒక్క రైతుకు ఒక్క పైసా కూడా మీరు సాయం చేయలేదు. తక్షణమే రైతులకు ఎకరానికి 25,000 రూపాయలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. 2, మీ నిర్వాకం వల్ల, మీ తప్పిదం వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల ఈరోజు చాలా పంటలు ఎండిపోయినాయి. అది ప్రకృతి వైపరీత్యం అయితే ఇది కాంగ్రెస్ వైపరీత్యం. ఏదైనా నష్టపోయింది రైతు. అందువల్ల ఆ రైతులకు సాగర్ ఆయకట్టు నీళ్లు అందించడంలో ప్రభుత్వం విఫలమైంది కనుక సాగర్ ఆయకట్టు నీళ్ళు అందక పంటలు ఎక్కడెక్కడైతే ఎండిపోయినాయో వాటిని కూడా ఎన్యూమరేషన్ చేసి వరద నష్టంలో నష్టపోయిన రైతులతో సమానంగా వీరికి కూడా ఎకరానికి 25,000 రూపాయలు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇవాళ వరద నష్టం వల్ల సాగర్ పరివాహక ప్రాంతంలో ఒక 60,000 ఎకరాలు పోయింది ఖమ్మంలో. కాంగ్రెస్ యొక్క నిర్వాకం వల్ల ఇంకో 1,00,000 ఎకరాలు పోయినట్టుగా ప్రాథమిక అంచనా. ఎన్యూమరేషన్ చేయండి. ఇది ఇప్పుడు మీరు నీళ్ళు ఇచ్చినా మీరు ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఇప్పటికీ 22 రోజులైంది. ఎన్ని రోజుల్లో ఇస్తారో స్పష్టత కూడా లేదు. ఇప్పుడు ఇచ్చినా చేతికి రావు. ఈ పొలాలు అయితే ఇది చేతికి కూడా రాదు. మళ్ళా ఇప్పుడు నీళ్ళు ఇచ్చినా ఇది ఆల్రెడీ అయిపోయింది. ఈ పొలం నీళ్ళు ఇచ్చినా ఈ పొలం మళ్ళీ చేతికి రాదు. ఇది ఎవరి పొరపాటు? కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం. దీనికి రైతులకు ఎందుకు శిక్ష పడాలి? వరద నష్టంతో ఏ రకంగా అయితే రైతులు నష్టపోయినారో వారికి ఇచ్చినట్టుగానే కాంగ్రెస్ పార్టీ నిర్వాకం వల్ల, నీళ్ళు ఇవ్వకపోవడం వల్ల ఎండిపోయిన పొలాలను కూడా ఎన్యూమరేషన్ చేయాలి. వీరికి కూడా వారితో పాటు సమానంగా సహాయం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇకపోతే వీళ్ళది ఇంకొక అంటే వీళ్ళ నిర్లక్ష్యం ఎట్లా ఉంటుంది, వీళ్ళకి చిత్తశుద్ధి లేదనడానికి ఇంకో చిన్న ఉదాహరణ కూడా చెప్పాలనుకుంటున్నాను. మీరందరూ చూశారు, ఆగస్టు 15వ తేదీన ముఖ్యమంత్రి గారు ఖమ్మం జిల్లాకు వెళ్ళి సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేసిండు. ఆడ ఇక మంత్రులు, ముఖ్యమంత్రి గారు ఒకరికి మించి ఒకళ్ళు డైలాగులు కొట్టిండ్రు. ఇక సాగర్లో నీళ్లు రాకపోయినా, కృష్ణానదిలో నీళ్లు లేకపోయినా సీతారామ పనులను పూర్తి చేసినాం. 70 రోజుల్లో చేసినాం, 80 రోజుల్లో చేసినాం. ఇక ఇంత గొప్పగా ఎవరు చేయనే లేదు. సాగర్ నీళ్లు రాకపోయినా సీతారామ నీళ్లను వైరా రిజర్వాయర్కు నింపి వైరా దిగువన 1,70,000 ఎకరాలకు నీళ్లు అందిస్తామని జిల్లా మంత్రులు, ముఖ్యమంత్రి గారు పోటీలు పడి చెప్పిండ్రబ్బా. మరి ఇప్పుడు 22 రోజుల నుంచి ఏం చేస్తున్నారు? ఆల్రెడీ స్విచ్లు ఒత్తుతిరి, శాల్వలు కప్పించుకుంటారు, పూలు జల్లించుకుంటారు, సప్పట్లు కొట్టించుకుంటారు. మరి పైన ఇప్పుడు పాలేరు కింద కాలువ దిగిపోయాయి. 22 రోజుల నుంచి సీతారామ మోటార్లు ఆన్ చేసి వైరా దిగువన 1,70,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇస్తలేరు? అంటే ఎక్కడ పనులు పూర్తి కాకుండానే సీతారామ మోటార్లు ఒత్తి డ్రామాలు చేసిండ్రా? లేదు రైతులకు నీళ్ళు ఇవ్వడం మీకు ఇష్టం లేదా? ఎందుకు సీతారామ ద్వారా వైరా దిగువన 22 రోజుల నుంచి నీళ్ళు ఇవ్వలేదు అని నేను సూటిగా అడుగుతా ఉన్నా. మీరే చెప్పింది కదా, సాగర్ నీళ్ళు రాకపోయినా మేము సీతారామ నీళ్ళు ఇస్తాము అన్నారు. ముఖ్యమంత్రి గారే వైరా బహిరంగ సభలో పెద్ద పెద్ద మాటలు చెప్పారు. ఎందుకు ఇవ్వడం లేదని నేను అడుగుతా ఉన్నా. ఏంటంటే చాలా బాధ కలుగుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో ఆ దేవుణ్ణి కూడా ప్రార్థిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున. సీతారామచంద్ర స్వామి అందరికీ ఇలవేల్పు. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి గారు ఆ రాముని కూడా మోసం చేశాడు. ఆ సీతారామచంద్ర స్వామి మీద ప్రమాణం చేసి ఆగస్టు 15లోగా రైతులందరికీ రుణమాఫీ చేస్తా, రైతులందరినీ రుణ విముక్తులు చేస్తా అని రాముల వారి మీద ఒట్టుపెట్టి మాట తప్పిండు రేవంత్ రెడ్డి గారు. దేవుడా రామచంద్ర స్వామి, ఈ ముఖ్యమంత్రిని క్షమించు, రైతుల్ని రక్షించు. ఈ కాలువ నీళ్ళు ఇంకెప్పుడైతుందో తెలుస్తలేదు. ఏదో తుఫాను వచ్చి